దేవుని పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. బైబిల్ పఠనము 2వ సమూయేలు 8వ అధ్యాయము. దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరుచుకుని వారి వశములో నుండి మెతెగ్గమ్మను పట్టుకొనెను. మరియు అతడు మోయాబీలను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండు చేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడుగునున్న వారు చావవలెననియు 1 తాడు పొడుగునున్న వారు బ్రతకవచ్చుననియు నిర్ణయించెను. అంతటా మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. సోబారాజును రేహోబు కుమారుడగు హదదెజెరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యములను వ్యాపింపచేయవలెనని బయలుదేరగా దావీదు అతనిని ఓడించి అతని యొద్ద నుండి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కాల్బలములను పట్టుకుని వారి గుర్రములలో 100ని ఉంచుకుని మిగిలిన వాటికి చీలమండల నరములను తెగవేయించెను. మరియు దమస్కులోనున్న సిరియనులు సోబారాజుకు హదదెజెరునకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో 22,000 మందిని ఓడించి దమస్కు వశములోనున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. హదదెజెరు సేవకులకున్న బంగారు డాళ్లు దావీదు పట్టుకుని యెరూషలేమునకు తీసుకుని వచ్చెను. మరియు బెతహు బెరోతై అను హదదెజెరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనెను. దావీదు హదదెజెరు దండునంతయు ఓడించిన సమాచారము హమాతు రాజైన తోయాకి వినబడెను. హదదెజెరునకు తోయాకి యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదెజెరుతో యుద్ధము చేసి అతనిని ఓడించియుండుట తోయి విని తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను. రాజైన దావీదు తాను జయించిన జనుల యొద్ద పట్టుకొన్న వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను. వాటిని అతడు సిరియనుల యొద్ద నుండియు మోయాబీయుల యొద్ద నుండియు అమ్మోనీయుల యొద్ద నుండియు ఫిలిష్తీయుల యొద్ద నుండియు అమాలేకీయుల యొద్ద నుండియు రేహోబు కుమారుడగు హదదెజెరు అను సోబారాజు నొద్ద నుండియు పట్టుకుని ఉండెను. దావీదు ఉప్పులోయలో సిరియనులకు 18,000 మందిని హతము చేసి తిరిగిరాగా అతని పేరు ప్రసిద్ధమాయెను. మరియు ఏదోము దేశమందు అతడు దండునుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఏదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతియై ఉండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను. అహీటూబు కుమారుడగు సోదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలకును యాజకులు. సెరాయా లేఖికుడు. యెహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి. దావీదు కుమారులు సభా ముఖ్యులు.